పాకిస్తాన్ మాటలు నమ్మి అమెరికా అబాస్ పాలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పాకిస్తాన్ దారుణంగా మోసం చేసింది. పాకిస్తాన్ మాటలు నమ్మి కాల్పుల విరమణ జరిగిందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం ట్రంప్కు కృతజ్ఞతలు చెబుతూనే భారత్పై దాడికి తెగబడింది. దీంతో పాకిస్తాన్పై అగ్రరాజ్యం అధినేత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాక్ 2 గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ట్రంప్కు సెగ తగిలింది. ట్రంప్కు కమ్యూనిటీ నోట్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ వక్రబుద్ధిపై అగ్రరాజ్యం నెవ్వరపోయింది. పాకిస్తాన్ మాటలు నమ్మి అమెరికా అబాస్ పాలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పాకిస్తాన్ దారుణంగా మోసం చేసింది. పాకిస్తాన్ మాటలు నమ్మి కాల్పుల విరమణ జరిగిందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం ట్రంప్కు కృతజ్ఞతలు చెబుతూనే భారత్పై దాడికి తెగబడింది. దీంతో పాకిస్తాన్పై అగ్రరాజ్యం అధినేత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాక్ 2 గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ట్రంప్కు సెగ తగిలింది. ట్రంప్కు కమ్యూనిటీ నోట్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ వక్రబుద్ధిపై అగ్రరాజ్యం నెవ్వరపోయింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రవి, ఏదైతే భారతదేశంపై యుద్ధానికి కాలు దువ్వునటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో 4 రోజుల్లోనే భారత సైన్యానికి నిలబడలేక, భారత సైన్యం ధాటికి తట్టుకోలేక పూర్తిగా తోక ముడిచిందనే పరిస్థితి అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే భారతదేశానికి సంబంధించినటువంటి సైనికులు ప్రతిఘటిస్తున్నటువంటి తీరుని తట్టుకోలేక పాకిస్తాన్ అధ్యక్షుడు అయితే ఆ అమెరికా అధ్యక్షుడు వద్దకైతే పరుగులు తీసిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవాలి. ఏదైతే భారత్తో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, యుద్ధ వాతావరణంలో కోట్లాది రూపాయలు కూడా నష్టపోయినటువంటి పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు వద్దకైతే పరుగును వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆ భారతదేశానికి సంబంధించినటువంటి దేశాధ్యక్షుడితో సమావేశం ఏర్పాటు చేసి ఆ శాంతి చర్చలకు రావాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మధ్యవర్తిత్వం వహించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పూర్తిగా మధ్యవర్తిత్వం వహించి నిన్న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఆ సుదీర్ఘ చర్చలు ఏవైతే ఉన్నాయో, చర్చల తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఆ సీజ్ ఫైర్కి అయితే ఇచ్చిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా 2 దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలను కూడా ఆ మధ్య కూర్చున్నటువంటి ట్రంప్ అయితే ఇద్దరిని కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సీజ్ ఫైర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. వెంటనే దీనికి సంబంధించిన ట్వీట్ని కూడా ట్రంప్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. తన మాటని గౌరవించి ఇటు పాకిస్తాన్తో పాటు అటు భారతదేశం 2 దేశాలు కూడా పూర్తిగా సీజ్ ఫైర్కి సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ధన మాన ప్రాణాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సీజ్ ఫైర్కి ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ట్రంప్ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ అయితే మరలా ఏదైతే ఆ కాల్పుల విరామణ ఒప్పందం ఏదైతే ఉందో, కాల్పుల విరామణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారతదేశం పైన కాల్పులు జరిపిన వెంటనే ఆ ట్రంప్కి అయితే పూర్తిగా సెగ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు అక్కడికి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడడం జరిగింది. భారతదేశానికి సంబంధించి కాల్పులు విరమించాలంటూ కూడా ఆయన అయితే కోరినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మధ్యవర్తిత్వం వహించినటువంటి కొద్ది గంటల్లోనే మరలా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం భారతదేశంపై ఆ కాల్పులు జరగడంలో ట్రంప్కి అయితే పూర్తిగా సెగ తగిలిన పరిస్థితి అయింది. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అయితే తన కుటిల బుద్ధిని కూడా మరోసారి బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అంతటినీ పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏరివేయకుండా పొరుగు దేశాలపైన యుద్ధానికి కాలుదుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశం పెట్టుకునేందుకు ముందుకు వచ్చినటువంటి పాకిస్తాన్ అయితే చిత్తుగా ఓడిపోయిన పరిస్థితులు కూడా కనిపించాయి. అయితే ఇటు దానికి సంబంధించినటువంటి భారతదేశంకి సంబంధించినటువంటి సైనికులు త్రివిధ దళాలు కూడా వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో చాలా భాగం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితుల్లోని. ఈ నేపథ్యంలో తమకు శరణు కావాలంటూ కూడా భారతదేశానికి వచ్చినటువంటి ఏదైతే పాకిస్తాన్ అధ్యక్షుడు ఉన్నారో శరణ్ ఇచ్చే సమయంలో మరలా వారికి సంబంధించినటువంటి ఆర్మీ అయితే కొద్ది గంటల్లోనే పూర్తిగా కూడా
కాల్పుల విరామణ ఒప్పందాన్ని అయితే ఉల్లంఘించిన వెంటనే భారతదేశం పైన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతాలపైన కూడా దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి BSF జవాన్లపైన కూడా కాల్పులు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని అయితే పూర్తిగా భారత సైన్యం తిప్పుకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు ట్రంప్ ఏదైతే ఆ మాట ఇచ్చాడో ఆ మాట ఇచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ దీన్ని ఉల్లంఘించడంతో పూర్తిగా అమెరికా అధ్యక్షుడు పూర్తిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన మాటను కాదన్నటువంటి పాకిస్తాన్ పైన ఆ కక్ష సాధింపు చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి పూర్తిగా కూడా కమ్యూనిటీ నోటు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ని ఎప్పటికీ నమ్మకూడదంటూ కూడా ఇప్పటికే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలంతా నరేంద్ర మోడీకి అయితే ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ని అసలు విడిచిపెట్టరాదు, ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేనటువంటి దేశం పైన మనం తప్పనిసరిగా యుద్ధం చేయాలంటూ కూడా భారతదేశానికి సంబంధించిన పౌరులంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అటు బలూచిస్తాన్ కూడా ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి మద్దతు కావాలంటూ కూడా ఎప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో దీనిపైన మార్క్ రూబియో అయితే చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ని ఇప్పటికైనా విడిచిపెట్టరాదంటూ కూడా కోరుతున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.